హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రేటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ గానో ఫోన్ చేయొచ్చండి. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ గానో ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ ధర వెహికల్స్ తెప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్డు కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ, అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సింది. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు చాలా మంచి వెహికల్ తీసుకురావడం కదండి. బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ మహీంద్రా XUV 500 W9 వేరియంట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2018 మోడల్ బండి అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 54,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్స్ చూపిస్తున్నాను, మీకు కావాలంటే ఆర్ట్స్ కూడా పంపిస్తానండి. సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి. బంపర్ మీద కూడా ఇంతవరకు చిన్న పెయింట్ బ్రష్ కూడా పెట్టలేదు. వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ జరిగిందండి. ఈ వెహికల్ పార్కింగ్ ఓనర్ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ పార్కింగ్ నుంచి నేనే తీసుకురావడం జరిగింది. వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. W9 వేరియంట్, ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి. మీకు ఆర్సీ పంపిస్తాను. నా దగ్గర సర్వీస్ కార్డు కూడా ఉందండి. సర్వీస్ కార్డు కూడా కావాలంటే పంపిస్తాను మీకు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రెండు టైర్లు 80 to 90% ఉన్నాయండి. అవి కూడా రీసెంట్గా అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ టైర్స్ వచ్చేసి షోరూమ్ చెందిన టైర్స్ ఉన్నాయి. స్టెప్నీ కూడా 1-2 సార్లు అయితే జరిగింది. స్టెప్నీ కూడా షోరూమ్ చెందిన స్టెప్నీ అదే విధంగా అవుతుందండి. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి. ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి. ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. చూసుకోవచ్చండి. 2018 5 నెలల బండి అండి. చూసుకోవచ్చు మీరు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. ఏ హెడ్ మీద డేట్స్ ఉన్నాయని చూసుకోవచ్చు. 2018 5 నెలల బండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. బాన్లెట్కి కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకునే కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుంది. చూసుకోవచ్చు అండి మీరు. బాన్లెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు. ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్. వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకోండి. చాలా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి. అలై వీల్స్ కూడా చూసుకోవచ్చు. అలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. 80 to 90% టైర్ పొజిషన్ అవుతుంది. అలై వీల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి. కీలెస్ ఎంట్రీ అవుతుందండి. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా అవుతున్నాయి. 4 విండోస్ పవర్ విండోస్ ఉన్నాయి. ఆటో ఫుల్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అవుతున్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఎక్కడ రస్టింగ్ అనేది లేదండి. మహీంద్రా వెహికల్స్లో చాలా వరకు వచ్చే ప్రాబ్లం రస్టింగ్ కూడా లేదు. మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ నెంబర్ కూడా చూపిస్తున్నానండి. మీరు కావాలంటే సర్వీస్ కార్డు కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. దీని మీద ఇంకా కవర్ కూడా తీయలేదండి. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది. కీలెస్ ఎంట్రీ అవుతుంది. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. బటన్ ప్రెస్ చేస్తేనే వెహికల్ సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అయిపోతుంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. చూసుకోవచ్చు మీరు. క్రోమ్స్ రీడింగ్ చూసుకున్నది 54,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి వెహికల్. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది. క్రూజ్ కంట్రోల్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, 4 డ్రైవర్ సైడ్ 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. పుష్ స్టార్ట్ బటన్ అవైలబుల్ ఉంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయండి. సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. ఇది W9 వేరియంట్ కాబట్టి సన్ రూఫ్ కూడా వస్తుందండి. సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది. చూసుకోవచ్చు. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది.
బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మహీంద్రా XUV 500 W9 వేరియంట్ అండి. చూసుకోవచ్చండి. బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అవ్వలేదండి. డిక్కీ కూడా ఎంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు. చూసుకోవచ్చు డిక్కీ కూడా ఎంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. జాగ్రత్త పని అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. స్టెప్ డైర్ కూడా చూసుకోవచ్చండి. స్టెప్ డైర్ 80-90% స్టెప్ డైర్ అవుతుంది. వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. ప్లస్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. చూసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. మహీంద్రా XUV 500 W9 వేరియంట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, 2018 మోడల్ బండి అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 54,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఎవ్రీ 1 కిలోమీటర్ సర్వీస్ రికార్డ్ అనేది అవైలబుల్ ఉందండి. నాకు ఫోన్ చేసిన సర్వీస్ రికార్డు పంపిస్తాను, మీరు చెక్ చేయించుకుంటాను. RC పంపిస్తాను, మీరు చెక్ చేయించుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ 2 టైర్లు 80-90% ఉన్నాయండి. బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక 40% బ్యాక్ టైర్స్ అయితే ఉన్నాయి. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాంగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది, కీలెస్ ఎంట్రీ అవుతుంది. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా అవుతున్నాయండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయి. W9 వేరియంట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా వస్తుందండి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 7,90,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 7,90,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.